నమస్తే దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. తెలంగాణ ఎన్నికలకు సరిగ్గా 30 రోజుల సమయం ఉంది. అసలైన రాజకీయం ఇప్పటి నుంచే మొదలవుతోంది. ప్రధాన పార్టీల జాబితాలు ఫైనల్ కాకపోవడంతో జంపింగ్లకి ఇంకా అవకాశం ఉంది అన్న చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ 4 మినహా మొత్తం అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. కాంగ్రెస్ 100 మంది అభ్యర్థుల్ని ఖరారు చేసి మరో 19 సీట్లు పెండింగ్ లో పెట్టింది. బీజేపీ మాత్రం కేవలం 53 సీట్లకే అభ్యర్థులకు టికెట్లు ప్రకటించి రేసులో వెనుకబడింది. రాజకీయ సమీకరణాలు, అసంతృప్తులు, ఆఖరి నిమిషంలో మాడే పరిస్థితుల్ని పార్టీలు దృష్టిలో పెట్టుకున్నాయి. మొత్తం మీద ఇప్పటిదాకా నడిచిన రాజకీయం ఒక లెక్క, ఇకపై జరిగే రాజకీయం మరో లెక్క అంటున్నారు పరిశీలకులు. తెలంగాణ ఎన్నికల్ని ఈసారి అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీఆర్ఎస్ అన్ని రకాలుగా ఎన్నికలకు రెడీగా ఉంది. కేసీఆర్ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. కాంగ్రెస్ కూడా 6 గ్యారంటీల ఊపులో బస్సు యాత్ర చేస్తోంది. బీజేపీ ఇంకా అభ్యర్థుల జాబితా తయారీలో బిజీగా ఉంది. ఇప్పటికే ఆ పార్టీ తరపున అమిత్ షా, మోడీ వచ్చి ప్రచారం చేసి వెళ్లారు. తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. సరిగ్గా నెల రోజులే టైం ఉంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారంలో తలమునకలుగా ఉన్నాయి. నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. అప్పటి నుంచి నామినేషన్ల హడావుడి మొదలవుతుంది. అసలైన రాజకీయం అప్పుడే నడుస్తుందనే వాదన కూడా ఉంది. ప్రధాన పార్టీలతో పాటు చిన్న పార్టీలు, స్వతంత్రులు వేసే నామినేషన్లు నియోజకవర్గాల వారీగా ఫలితాల్ని నిర్ణయించే పరిస్థితి ఉండొచ్చు. సరిగ్గా అలాంటప్పుడే కొత్త జంపింగ్లు, సరికొత్త సమీకరణాలకు ఛాన్స్ ఉంటుంది. బీఆర్ఎస్ అందరికంటే ముందే అభ్యర్థుల్ని ప్రకటించి ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. కేసీఆర్ సుడిగాలి పర్యటనలు చేస్తుంటే కేటీఆర్, హరీష్ రావు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. అభివృద్ధి, సంక్షేమం గురించి చెప్తున్న బీఆర్ఎస్ ఇదే ట్రెండ్ కొనసాగాలంటే తమకే ఓటేయాలని అడుగుతోంది. అటు కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉంది. గతంతో పోలిస్తే ఎన్నికల వ్యూహాలు మార్చుకుంది. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా టికెట్లు రాని నేతలు అసమ్మతి గలం వినిపిస్తున్నారు. కొందరు నేతలు పార్టీ మారిపోయారు. కాంగ్రెస్ ఇంకా 19 సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. అటు బీఆర్ఎస్ నుంచి కూడా కొందరు నేతలు కాంగ్రెస్లో చేరారు. అలా వచ్చిన కొందరికి టికెట్లివ్వడం కాంగ్రెస్లో కొనసాగుతున్న నేతల్లో అసంతృప్తికి కారణమైంది. ఇక బీజేపీ అయితే ఇంకా చాలా మంది అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. కేవలం 53 మందినే ఫైనల్ చేసింది. చేరికలు, మారే రాజకీయ సమీకరణాల్ని దృష్టిలో పెట్టుకుని బీజేపీ ఎదురు చూస్తుందనే అభిప్రాయం ఉంది. అయితే తమకు అభ్యర్థుల కొరత లేదని, వ్యూహాత్మకంగా వెయిట్ చేస్తున్నామని కమలం పార్టీ చెప్పుకుంటోంది. ఇలా ప్రధాన పార్టీలకు ఎవరి వ్యూహం వారికుంది. వామపక్షాలు, కాంగ్రెస్ మధ్య పొత్తు చర్చలు జరుగుతున్నాయి. సీట్ల సంఖ్య మీద ఏకాభిప్రాయం వచ్చినా ఏ సీట్లు అనే విషయంలో పీటముడి పడింది. ఈ విషయం ఏమవుతుందనేది చూడాల్సి ఉంది. బీఎస్పీ కొన్ని స్థానాల్లో మెరుగైన ఓట్లు తెచ్చుకోవచ్చనే అంచనాలున్నాయి. ఈ పార్టీ ఎవరిని దెబ్బ కొడుతుందనేది చర్చనీయాంశంగా మారింది. ఇక టీడీపీ పోటీ చేయబోవడం లేదని ప్రకటించడంతో ఈ నిర్ణయం ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుందనేది తేలాలి. షర్మిల పార్టీ ఏ మేరకు ఓటర్లను ప్రభావితం చేస్తుందనేది కూడా చూడాలి. ఇప్పటికే జంపింగ్లు ఒక రేంజ్లో జరిగాయి. కానీ ఇది కేవలం శాంపిల్ మాత్రమే. అసలు కథ ముందుందనే వాదన వినిపిస్తోంది. ప్రచారాలు ఇప్పటికే మొదలైనా అసలు సిసలు ప్రచారం రాబోయే రోజుల్లో చూస్తారనే అభిప్రాయాలున్నాయి. తెలంగాణలో గత నెల రోజుల్లో చాలా రాజకీయ పరిణామాలు జరిగాయి. ప్రధాన పార్టీల అంచనాలకు, జరిగిన పరిణామాలకు కొంత తేడా ఉందనే విషయం తేలిపోయింది. ఇప్పుడు ఈ నెల రోజుల్లో మరిన్ని సమీకరణాలు మారతాయని, అవి ఎవరికి అడ్వాంటేజ్ అవుతాయో ఇప్పుడే చెప్పలేమనే విశ్లేషణలు ఉన్నాయి. తెలంగాణలో ఊహకు అందని పరిణామాలకు అవకాశం ఉంటుందని కూడా అంటున్నారు. జంపింగ్ల విషయంలో కొంతవరకు ఆ అంశం ప్రూవ్ అయిందని చెప్తున్నారు. టికెట్ల విషయంలో కూడా మార్పులు చేర్పులు ఉంటాయనే అంచనాలు ఉన్నాయి. దీంతో టికెట్లు ఫైనల్ అయిన అభ్యర్థులు కూడా చివరిదాకా తమ అభ్యర్థిత్వాలు ఉంటాయా లేదా అని లెక్కలేసుకుంటున్నారు. తెలంగాణ సమాజంలో అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. మేనిఫెస్టోలతోనే ఆకట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రచారం ముందుకు సాగుతున్న కొద్దీ అవసరమైతే కొత్త హామీలివ్వడానికి కూడా వెనకాడబోమని చెప్తున్నాయి. కొన్ని పార్టీలైతే ఎన్నికల్లో గెలిపిస్తే మేనిఫెస్టోలో చెప్పనివి అమలు చేస్తామని ఊరిస్తున్నాయి. ఏదో ఒక రకంగా ఓటర్లను ఆకట్టుకోవడానికి తిప్పలు పడుతున్నాయి. ప్రధాన పార్టీల్లో ప్రతి పార్టీకి ప్లస్లు, మైనస్లు 2 ఉన్నాయి. దీంతో ఏ పార్టీ కూడా పూర్తి ధీమాతో ఉండలేని స్థితి కనిపిస్తోంది. పైకి గాంభీర్యం ప్రదర్శిస్తున్న నేతలకు కూడా ఏమూలో చిన్న అనుమానం ఉంటోంది. ఎక్కడైనా తేడా కొడుతుందా అనే సందేహాలు వారిని వేధిస్తున్నాయి. అంతా బాగుందనుకున్న చోట కూడా నిజంగా బాగానే ఉందా అని తరచి చూసుకుంటున్నారు. పార్టీ కార్యకర్తల ఫీడ్బ్యాక్, సర్వేలకు తోడు థర్డ్ పార్టీ సర్వేలు కూడా చేస్తున్నారు. ఎన్ని చూసినా, ఎంత చూసినా అంతిమ తీర్పు ఎలా ఉంటుందోననే ఉత్కంఠ అన్ని పార్టీలను కుదిపేస్తోంది. ఈసారి ఎన్నికల అంశం ఏంటో కూడా ఇప్పటిదాకా క్లారిటీ రాలేదని పార్టీలు చెప్తున్నాయి. ఓటర్లు మరోసారి సెంటిమెంట్కు జైకొడతారా, అభివృద్ధి చూస్తారా అనేది తేలడం లేదు. ఇప్పటి వరకు తమకు ఓటర్ల నాడి దొరకలేదని నేతలు మొత్తుకుంటున్నారు.
ప్రచార సభల్లో కూడా జనం దేనికి స్పందిస్తున్నారో ఊహించడం చాలా కష్టంగా ఉంది. దీంతో ఈసారి ఎన్నికలు ఆషామాషీ కాదని పార్టీలన్నీ ఒక అంచనాకొచ్చేశాయి. అందుకే ఏమరుపాటుగా ఉండొద్దని అభ్యర్థుల్ని హెచ్చరిస్తున్నాయి. ప్రచార గడువు ముగిసేలోపు వీలైనన్నిసార్లు ఓటర్లను వ్యక్తిగతంగా కలవాల్సిందేనని తేల్చి చెప్తున్నాయి. ముఖాముఖి ప్రచారం ఖచ్చితంగా ప్రభావం చూపుతుందనే అంచనాలు వేస్తున్నాయి. ఏదో పైపైన ప్రచారం చేస్తే చాలదని చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్తున్నాయి. ఇంటింటి ప్రచారం విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలంటున్నాయి. అటు అభ్యర్థులు కూడా ప్రచార వ్యూహాలకు తుది రూపిచ్చే పనిలో ఉన్నారు. మామూలు ప్రచారంతో పాటు సోషల్ మీడియా ప్రచారాన్ని కూడా వ్యూహరచన చేస్తున్నారు. ఇక ప్రత్యర్థులపై బురదజల్లుడు కార్యక్రమాలకు కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. కేవలం పాజిటివ్ ఓటుతో గెలవడం కుదరదు కాబట్టి నెగిటివ్ ఓటు కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ప్రతి పార్టీకి ప్రత్యేకమైన వ్యూహాలున్నాయి. ఎవరికి వారు గెలుపు విషయంలో సొంత లెక్కలు, అంచనాలు ఉన్నాయి. కానీ ఇవే నిజమవుతాయని మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఎప్పుడైనా అంచనాలు కాస్త అటూ ఇటూ కావడం సహజమే. కానీ ఈసారి మాత్రం పూర్తిగా తలకిందులైనా ఆశ్చర్యపోనక్కర్లేదనే వాదన వినిపిస్తోంది. సహజంగా ప్రతి పార్టీకి కొన్ని నియోజకవర్గాల్లో బలం ఉంటుంది. ఈసారి అలాంటి నియోజకవర్గాల్లో కూడా ఆ పార్టీనే విజయం సాధిస్తుందని గట్టిగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. అందుకే పోలింగ్కు ఇంకా నెల రోజులే సమయం ఉన్న తరుణంలో ఇంకెన్ని చిత్రాలు చూడాల్సొస్తుందోనని ఓటర్లు చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. సరిగ్గా మరో నెల రోజుల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఆలోపు ప్రజల్ని ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలు, అభ్యర్థుల యత్నాలు ఊపందుకున్నాయి. బరిలో నిలిపిన రేసు గుర్రాలను గెలుపు బాట పట్టించడానికి పార్టీలు పరుగులెత్తుతూ ఉండడం, ప్రచారం ఉరకలెత్తుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా రోజురోజుకు ఎన్నికల వేడి రాజుకుంటోంది. తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో మునుగుతున్నాయి. ప్రధాన పార్టీల ప్రచార సరళిని చూస్తే ఎన్నికల్లో అందరికంటే ముందు అభ్యర్థులను ప్రకటించిన అధికార పార్టీ బీఆర్ఎస్ ప్రచారంలోనూ ఇతరుల కంటే కాసింత ముందంజలో ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థులంతా నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలను ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాల్లో రైతులు, కూలీలు, మహిళా, యువజన, కుల సంఘాలతో సమావేశమై చేసిన అభివృద్ధిని వివరిస్తున్నారు. నగరాల్లో, పట్టణాల్లో వివిధ యూనియన్లు, బస్తీల్లో స్థానికులు, కాలనీల బాధ్యులతో సమావేశమవుతున్నారు. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లోనూ సమావేశమవుతూ ఇళ్లకు నిరంతర విద్యుత్, ఉచిత తాగునీరు, తగ్గించిన ఇంటి పన్నులు, స్థలాల క్రమబద్ధీకరణ, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు తదితరాలను గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను వ్యక్తిగతంగా కలుస్తున్నారు. మరోసారి దీవించాలని కోరుతున్నారు. సోషల్ మీడియా ప్రచారానికి బీఆర్ఎస్ పెద్దపీట వేస్తోంది. నియోజకవర్గాల్లో సోషల్ మీడియా బృందాలను ఏర్పాటు చేస్తోంది. ప్రతి బూత్ పరిధిలో ఉన్న ఓటర్లందరితో కలిపి వాట్సాప్ గ్రూపులను ప్రారంభిస్తోంది. మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నారు, ఏ పథకం ఎవరికి ఉపయోగపడుతుంది, మహిళల కోసం ప్రభుత్వం ఏం చేసింది, మళ్లీ అధికారంలోకి వస్తే ఎలాంటి పథకాలు అమలు చేస్తుందో వీటి వివరాలను వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని పరిస్థితులను తెలిసే విధంగా పోస్టులు చేస్తున్నారు. ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో రేసుగుర్రాల జాబితా వెల్లడి కాసింత ఆలస్యమైనా ఇచ్చిన 6 గ్యారంటీలపై భారీగా ఆశలు పెట్టుకుంది. పార్టీ ప్రచారంలో ఎక్కువగా నాయకులందరూ కూడా ఈ 6 గ్యారంటీలపైనే మాట్లాడుతున్నారు. పార్టీ CWC సమావేశాల సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన బహిరంగ సభలో తమ అగ్రనేత సోనియా గాంధీతో 6 గ్యారంటీల కార్డులను కాంగ్రెస్ నేతలు విడుదల చేయించారు. మరుసటి రోజు నుంచే నియోజకవర్గాలకు వెళ్లి ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించారు. 6 గ్యారంటీలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పోలింగ్ బూత్ స్థాయి ఏజెంట్లుగా 2 శిక్షణ ఇచ్చారు. వీరికి తోడుగా మరికొందరిని నియమించారు. వారికి 1000 మందితో కూడిన ఓటర్ లిస్టును ఇచ్చారు. ఈ మేరకు వాళ్ళిద్దరూ ఇంటింటికి వెళ్లి 6 గ్యారంటీల కార్డులను పంపిణీ చేస్తున్నారు. ఈ సమయంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరికైతే ప్రభుత్వ పథకాలు అందడం లేదో వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ప్రతి నియోజకవర్గానికి 20,000 కార్డుల చొప్పున అన్ని నియోజకవర్గాలకు పంపి మిగతా కార్డులను అభ్యర్థులు అవసరం మేరకు వినియోగించాలని పార్టీ సూచిస్తోంది. అభ్యర్థుల ఖరారులో మిగిలిన పార్టీల కంటే వెనకంజలో ఉన్న అగ్రనేతల సభలు, జాతీయ నేతల సమావేశాలు, అంతర్గత కార్యాచరణతో బీజేపీ ముందుకు సాగుతోంది. ఇప్పటి వరకు 53 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయడంతో ఆయా చోట్ల ప్రచారం మొదలైంది. అభ్యర్థిత్వాలు ఖాయమనుకున్న నేతలు 20 రోజుల నుంచి నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. కీలక నియోజకవర్గాల కేంద్రంగా బీజేపీ ప్రచారం సాగుతోంది. ర్యాలీలకు ప్రాధాన్యమిస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్లు లక్ష్యంగా బీజేపీ నేతలు ప్రచార అస్త్రాలను సంధిస్తున్నారు. మహబూబ్ నగర్లో జనగర్జన సభతో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. ప్రధాని తన సభల్లో పసుపు బోర్డు, గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని కీలక ప్రకటనలు చేశారు. సూర్యాపేట, ఆదిలాబాద్ జిల్లాల్లో కేంద్ర మంత్రి అమిత్ షా బహిరంగ సభలు నిర్వహించారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని అమిత్ షా ప్రకటించారు. దీన్నే శాసనసభ ఎన్నికల్లో తమ ప్రధాన అంశంగా మార్చుకుని బీజేపీ ముందుకు సాగుతోంది.
గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి తెలంగాణ ఎన్నికలకు జాతీయ పార్టీల అగ్రనాయకత్వాలు చాలా ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఎన్నికలు ఎదుర్కొనే బాధ్యతను పూర్తిగా స్థానిక నేతలకు వదలకుండా వీలైనంత వరకు జాతీయ నేతలు భాగస్వాములవుతున్నారు. కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా వ్యూహాలు, టికెట్ల ఖరారు విషయంలోనూ కీలక పాత్ర పోషించారు. రోజువారీ ఎన్నికల ప్రచారాన్ని కూడా ఢిల్లీ నుంచే పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ వార్ రూమ్లు ఏర్పాటు చేయడం మరో కీలక పరిణామం. ఇలా ఎన్నికల్లో గెలుపు కోసం చేయగలిగినన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి పార్టీలు. నేతలు ఎక్కడా రిలాక్స్ కాకుండా కార్యాచరణ ఇస్తూనే ఎప్పటికప్పుడు పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇస్తున్నాయి. దీంతో నేతల దగ్గర నుంచి క్యాడర్ వరకు అందరికీ పోలింగ్ రేస్ మొదలైంది. పోలింగ్ ముగిసేదాకా అప్రమత్తంగానే ఉండాలని పార్టీలన్నీ చెప్పేస్తున్నాయి. కేవలం అభ్యర్థులే కాకుండా గెలుపు విషయంలో అందరూ బాధ్యత తీసుకోవాల్సిందేనని చెప్పేస్తున్నాయి. అభ్యర్థులతో పాటు ప్రతి నియోజకవర్గంలో సీనియర్ నేతలు, లోకల్ క్యాడర్ అందర్నీ కలుపుకొని ప్రచార బృందాలను ఏర్పాటు చేస్తున్నాయి. ప్రత్యర్థి ఏ అంశంలో బలహీనంగా ఉందో చూసుకొని అక్కడ స్కోర్ చేసేలా పనిచేయాలని ఎప్పటికప్పుడు నేతలకు సూచనలు వస్తున్నాయి. ఈ పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదనే వాదన వినిపిస్తోంది. పూర్తిస్థాయి ప్రచారం మొదలు కాకముందే పరిస్థితి ఇలా ఉంటే ఇక అన్ని పార్టీలు గ్రౌండ్లోకొచ్చాక సీన్ ఎలా మారుతుందో చూడాల్సింది. ఎన్నికల్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. గెలుపు కోసం తుది కంటా పోరాడాలి. ఒక్క సీటు కూడా సరైన సన్నద్ధత లేని కారణంగా ఓడిపోకూడదు. ఇవి నేతలకు పార్టీలిస్తున్న హెచ్చరికలు. దీంతో నేతల్లో ఎక్కడలేని టెన్షన్ కనిపిస్తోంది. పార్టీలు బలంగా ఉన్నవి, బలహీనంగా ఉన్నవనే తేడా లేదు. ఎక్కడైనా ఒకటే అప్రమత్తత ఉండాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాయి. కొన్ని చోట్ల లోకల్ క్యాడర్కున్న అసంతృప్తుల్ని తెలుసుకొని బుజ్జగిస్తున్నారు. ఎక్కడా అసమ్మతి రేగకుండా చూసుకుంటున్నారు. ఎవరి జాగ్రత్తలు వారు తీసుకుంటున్నారు. ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళున్నారు. ఎంత చేసినా ఓటర్లు తమను దీవిస్తారో లేదోననే అనుమానం పార్టీల్ని, నేతల్ని వేధిస్తోంది. మరో 30 రోజులు పట్టువదలకుండా పని చేయాల్సిందేనని ఫిక్స్ అయిపోయారు. తెలంగాణ ఎన్నికలకు అధికార పార్టీ ఒకలా, ప్రతిపక్షాలు మరోలా సిద్ధమయ్యాయి. షెడ్యూల్ విడుదలకు కొద్ది రోజుల ముందు బీఆర్ఎస్ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇటు ప్రతిపక్షాలు కూడా ప్రధాన సమస్యల్ని పరిష్కరిస్తామని ఓటర్లకు చెప్తున్నాయి. కొన్ని చోట్ల రెబల్స్ ప్రధాన పార్టీలకు వణుకు పుట్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, జై తెలంగాణ. చెప్పిన హామీలతో పాటు చెప్పనివి కూడా నెరవేర్చామని బీఆర్ఎస్ ప్రచార పర్వం షురూ చేసింది. మేనిఫెస్టోలో ఎవరూ ఇవ్వని హామీలిచ్చామని కేసీఆర్ భరోసా పేరుతో ప్రచారం చేస్తున్నారు. అధికారంలోకి తీసుకొస్తే అన్ని వర్గాల సమస్యలు పరిష్కారమవుతాయని బీఆర్ఎస్ నేతలు ఓటర్లకు చెప్తున్నారు. బీఆర్ఎస్ ఇంతటితో ఆగడం లేదు. తమకే ఎందుకు ఓటేయాలి, ప్రతిపక్షాలకు వేస్తే ఏమవుతుందో ఇతర రాష్ట్రాల ఉదాహరణలు తీసుకుని మరీ చెప్తోంది. బీఆర్ఎస్ ప్రచారాన్ని ప్రతిపక్షాలు గట్టిగా తిప్పికొడుతున్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలనా వైఫల్యాన్ని ప్రస్తావిస్తోంది. తాము గ్యారంటీలు ప్రకటించాకే కేసీఆర్ హామీలిచ్చారని గుర్తు చేస్తోంది. ఇటు బీజేపీ కూడా ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న అంశాలను అడ్రస్ చేశామని చెప్తోంది. ఎవరికి వారు తాము చేసినా చేయబోయే పనుల్ని చెప్పుకొని ఓట్లడుగుతున్నారు. సంక్షేమ పథకాల విషయంలో ఎవ్వరూ తగ్గడం లేదు. పవర్లోకి రావాలంటే స్కీములే దగ్గరి దారి అని నేతలు నమ్ముతున్నారు. ఇక జంపింగ్లు కూడా ఈసారి భారీగా చోటు చేసుకున్నాయి. ఏమాత్రం కొన్ని ఓట్లు వేస్తారనే పేరున్నా కూడా కాస్త పేరున్న నేత ఎవరున్నా ఏ పార్టీ వారైనా చేర్చుకోవడానికి అన్ని పార్టీలు రెడ్ కార్పెట్లు వేశాయి. కేవలం ప్రముఖ నేతలే కాదు, ద్వితీయ శ్రేణి నేతలు క్యాడర్ను కూడా వదలడం లేదు. జంపింగ్లతో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వస్తుందనే లెక్కలేసుకున్నాయి. కానీ కొన్ని చోట్ల ఈ గోడదూకుళ్ళు ప్రహసనంగా మారాయి. పూటకో పార్టీ మారిన నేతలను కూడా నమ్మాల్సిందే. అప్పటిదాకా ఒక పార్టీకి ప్రచారం చేసిన వాళ్ళు అంతలోనే కండువా మార్చేసి మరో పార్టీ తరపున ప్రచారానికి రావడం ఓటర్లను అవాక్కయ్యేలా చేసింది. ఎన్నికలకు ఇంకా నెల రోజులుంది. ఇప్పటికే చాలా చిత్రాలు జరిగాయి. కానీ ఇకపై నడిచే అసలు రాజకీయంలో ఇంకెన్ని రంగులు మారతాయనేది చూడాల్సి ఉంది. చివరి నిమిషంలో వ్యూహరచన కీలకం. ఇప్పుడు కాస్త అప్రమత్తంగా కొన్ని సీట్లలో గెలుపు అటూ ఇటూ అయ్యే అవకాశాలుంటాయి. ఆదమరిస్తే గెలిచే సీట్లు కూడా పోవచ్చు. అదే అప్రమత్తంగా ఉంటే ఓడే సీట్లు గెలవచ్చు. అందుకే ఆఖరి నిమిషంలో అన్ని పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్రత్యర్థుల ఊహకు అందని వ్యూహాలతో దూసుకుపోతున్నాయి. ఇకపై ప్రత్యర్థి వ్యూహాల్ని గమనించే సమయం కూడా తక్కువగా ఉంటుంది. ఇప్పటికే ప్రత్యర్థుల బలాబలాలపై ఒక అంచనాకొచ్చి అందుకు తగ్గట్లుగా తుది వ్యూహం రూపొందించుకోవాలి. ఒక్కసారి ప్లాన్ ఫైనల్ అయ్యాక ఇక ఎక్కడా తగ్గకుండా, బ్రేక్ లేకుండా ఓటర్లతో మమేకం కావాలి. ఇదే ఇప్పుడు అన్ని పార్టీల మనసులో మాట. మరి ఈ వ్యూహం ఏ పార్టీ సమర్థవంతంగా వర్కౌట్ చేస్తుందనేది అంతిమ ఫలితాన్ని నిర్ణయించనుంది.
పార్టీకి బలం ఉండొచ్చు, అభ్యర్థికి పేరుండొచ్చు, అంత మాత్రాన క్యాడర్ను, లోకల్ నేతలను కలుపుకోకపోతే కష్టాలు తప్పవు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా ఇంటింటి ప్రచారాన్ని సీరియస్గా తీసుకోవాలి. ప్రతి ఓటరుకు కనీసం ఒక్కసారైనా ముఖం చూపించకపోతే కష్టం. ఇలా చాలా లెక్కలు వేసుకుంటున్నారు అభ్యర్థులు. ఈసారి ఎన్నికల్ని పార్టీలు కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నాయి. దీంతో అభ్యర్థులు కూడా చాలా జాగ్రత్తగా పనిచేయాల్సిన అవసరం కనిపిస్తోంది. ఎక్కడ తేడా వచ్చినా ఇప్పుడు గెలుపు సంగతి తర్వాత రాజకీయ భవిష్యత్తుపై దెబ్బ పడుతుందనే భయం కనిపిస్తోంది. ఈ నెల రోజుల్లో ఇంకా ఏమేం జరుగుతాయి, ఎప్పటికప్పుడు వ్యూహాలు ఎలా మార్చుకోవాలనేవి $1 మిలియన్ ప్రశ్నలుగా మారాయి. ఇక నుంచి పోలింగ్ తేదీ వరకు అభ్యర్థులు కత్తి మీద సాము చేయాల్సిందే. ఇక వెనక్కు తిరిగి చూసుకునే టైం ఉండదు. విజయమో వీరస్వర్గమో తేల్చుకోవాల్సిందే. అందుబాటులో ఉన్న వనరులతోనే చావోరేవో అన్నట్టుగా పోరాడాలి. సాకులు చెప్పే సమయం గడిచిపోయింది. ఇక గెలుపైనా ఓటమైనా అభ్యర్థులదే బాధ్యత అన్న పరిస్థితి వచ్చేసింది. నియోజకవర్గాల సరిహద్దులు చూసుకొని లోకల్ నేతలతో టచ్లో ఉంటూ స్థానిక ప్రముఖుల్ని ప్రసన్నం చేసుకోవాల్సిందే. ఎవర్ని వదిలేసినా అంతిమ ఫలితం కూడా తేడా కొడుతుంది. ప్రతి ఓటరు కీలకమే. ప్రచారంలో ప్రతి అంశము ముఖ్యమే. ఒకటి చేసేశాం, రెండోది చేయకపోయినా నష్టం లేదులే అనుకోవడానికి లేదు. ప్రచారాన్ని కూడా కొత్త పుంతలు తొక్కించాలి. ప్రచారంతో ఆకర్షించే వారిని ఆకర్షించాలి. ఇంటింటికి వెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలి. చిన్న చిన్న మీటింగ్లతో అన్ని వర్గాల్ని తమ వైపుకు తిప్పుకోవాలి. అవసరమైతే ప్రత్యర్థి పార్టీల క్యాడర్ను ఆకట్టుకోవడానికి ప్రయత్నించాలి. పోలింగ్ బూత్ ఏజెంట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ చేసినా ఓటర్ల జాబితా విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడ తేడా వస్తే మొత్తం సీన్ రివర్స్ అవుతుంది. ఈ విషయాలన్నీ పార్టీలు అభ్యర్థులకు నూరు పోసినా కార్యాచరణే కీలకం. ప్రజల నాడి ఇప్పటిదాకా ఏ పార్టీకి దొరకలేదు. మరి చివరి నెల రోజుల్లో అయినా దొరుకుతుందా లేదా అనేది చూడాలి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపే అంశాలు కీలకమా, ఎక్కడెక్కడ లోకల్ సమస్యలకు స్పందిస్తారా అనేది బేరీజు వేసుకోవాలి. జనం నుంచి స్పందన రాకపోతే, వచ్చే స్పందన సరిగ్గా అంచనా వేయలేకపోతే ఎంత ప్రచారం చేసినా కూడా ఫలితం ఉండదంటున్నారు నేతలు. అందుకే ఊరికే ప్రచారం చేయడం కాదు, ఓటర్ల మనసు తెలిసేలా ప్రచార వ్యూహాలుండాలని భావిస్తున్నారు. ఆ వ్యూహాలు ఎవరు ఎంత సమర్థవంతంగా రచిస్తే వాళ్ళు విజయం సాధించే అవకాశాలు ఎక్కువ. ఈసారి అన్ని పార్టీలు స్కెడ్యూల్ రావడానికంటే చాలా ముందే ఎన్నికల ప్రిపరేషన్ మొదలుపెట్టాయి. అయినా సరే ఎప్పటికప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణాలతో నేతలకు టెన్షన్ తప్పడం లేదు. పూటకో రకంగా మారుతున్న పొలిటికల్ సీన్ ఎవరి పుట్టి ముంచుతుంది, ఎవరిని తేల్చుతుందనేది ఆసక్తి రేపుతున్న అంశం.